మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నిర్వాసితుల పక్షానే తాను ఉంటానని, నిర్వాసితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వ హయాంలో సింగిల్ ఫ్యామిలీకి 6,50,000, జాయింట్ ఫ్యామిలీకి 16,30,000 కేటాయించారని అన్నారు. నిర్వాసితులకు ఆశించినంత పరిహారం అందలేదని అన్నారు. ప్రెస్ మీట్ కారణము ఉదండపూర్ రిజర్వాయర్ గురించి. నేను ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ గురించి రేటు పెంచిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను అప్పుడున్న కలెక్టర్కి. నా రిప్రజెంటేషన్లో 25 లక్షల రూపాయలు జాయింట్ ఫ్యామిలీకి, అంటే జాయింట్ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలకి పెంచాలి. ముందు వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి 16,30,000 రూపాయలు ఉండే. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే అవార్డు పాస్ చేసిండో 16,30,000 ఉండే, దాన్ని 25 lakhs పెంచాలని చెప్పేసి, దాని తర్వాత సింగిల్ ఫ్యామిలీకి 7,50,000 రూపాయలు ఇవ్వాలని. వాళ్ళకేమో దాదాపు సింగిల్ ఫ్యామిలీకి తక్కువ ఉండే, అప్పుడు 6,50,000 ఉండే వాళ్ళకి పెంచమని చెప్పేసి 10 lakhs పెంచమని చెప్పడం జరిగింది. అప్పుడు 10 lakhs అంటే అయితే 6,50,000 ఇది సింగిల్ ఫ్యామిలీకి. అయితే ఆ 6,50,000ని వాళ్ళకి 7,50,000 పెంచమని చెప్పి